ఒక్కోసారి మనం పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు చేపల మార్కెట్ కి 9 కేజీల కొరమేన్లు సేల్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. సో మీరే చూసుకోండి, నేను తెచ్చిన కొరమేన్లు ఎంత క్వాలిటీగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో, ఎటువంటి డ్యామేజ్ లేకుండా అన్ని బతికే ఉన్నాయి అనమాట. సో ఈ కొరమేన్లు అన్నింటినీ ఒక ట్రైలో వేసి మనకు తెలిసిన ఫిష్ కంపెనీ దగ్గర పెట్టి అయితే సేల్ చేయడం మొదలెట్టాను. సో నేనేమనుకున్నానంటే ఈ రోజున్న మార్కెట్ రేటుకిను మనం తెచ్చిన కొరమేన్లకిను ఎంత తక్కువలో రేట్ వేసుకున్నా 2000 నుంచి 2500 వరకు రావచ్చని ఎక్స్పెక్ట్ చేసి కొంటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అదే రేట్ చెప్పడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. కానీ నా దరిద్రం ఏంటో కానీ కొంటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ వాల్యూకి సంబంధం లేకుండా 1000కి 1100కి 1200కి 1300కి ఆ రేట్లు కడుతున్నారు అనమాట. నాకైతే మెంటల్ వచ్చేసింది, అసలు ఏం అర్థం కాలేదు. ఈ ఆంటీ అయితే మరీ దారుణం అనమాట. 700కి ఇచ్చామంటుంది చేపలన్నీ కూడా, అసలు ఏమన్నా అర్థం కాలేదు ఈ ఆంటీని. ఇక ఫైనల్ గా ఈయన వచ్చేసి 1500కి అయితే బేరమాడాడు. ఇంకా నేను 1800 ఏమన్నా బెత్తమాలితే ఆ రేట్ ఎవరైనా చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇంక నేను 2 నిమిషాలు ఆలోచించుకొని మళ్ళీ ఆ రేట్ రాకపోవచ్చని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన్ని బతిమలాడి వెనక్కి తీసుకొచ్చి ఆ 1500కి చేపలన్నీ ఆయన కవర్లో వేసేసి ఆ 1500 తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఆ 1500లో కాటా ఛార్జీలు అని చెప్పి ఇంకో 20 రూపాయలు తీసుకున్నాడు కంపెనీ వాడు. టోటల్ గా మనకి 1480 రూపాయలు అయితే వచ్చినాయి చేపలకి అయితే. అసలు మీరే చెప్పండి, మీరైతే చేపలన్నింటిలో ఎంత రేటు కొంటారేంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వెళ్ళండి.